జై శ్రీరామ్. నేను జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నానో మీకు ఈ వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. ఈరోజు మనకి విడుదల అవ్వాల్సినటువంటి కేరళ 2 సినిమా 2 వారాల పాటు కేరళ హైకోర్టు స్టే విధించింది. స్టే ఎందుకు విధించింది అంటే ఇది మత కలహాలను రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా స్టోరీ ఉంటుందని, ఒక కల్పిత భావమే అయినప్పటికీ ఒక స్టేట్ పేరు పెట్టి సినిమా తీశారని ఉద్దేశంతో ఈ సినిమాకి స్టే ఇవ్వడం జరిగింది. ఈ సినిమా స్టే ఇస్తుందని ముందుగానే నేను గెస్ట్ చేశాను. కాకపోతే ముందే పెడితే నన్ను హిందువులందరూ కూడా తిట్టుకుంటారు. అందుకే నేను హిందువుని అని మీకు తెలియచేయడానికే జై శ్రీరామ్ అన్నాను. నేను కూడా హిందువునే, నేనేమి ముస్లిమ్స్ని కాదు, ఇది గుర్తుంచుకోండి. సినిమా స్టేజర్ చూసినప్పుడు ఈ సినిమాలో చాలా అభ్యంతరకరమైనటువంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అది ఏంటంటే హిందువుల అమ్మాయిల్ని బలవంతంగా పెళ్లి చేసి లేకపోతే వాళ్ళు కిడ్నాప్ చేసో కొంతమంది ముస్లిమ్స్ బలవంతంగా వాళ్ళ నోట్లో బీప్ గొడ్డు మాంసం పెట్టడం అన్నది జరుగుతుంది. అది నిజం అబద్ధమో తెలియదు, కానీ ఆ సన్నివేశాలపైన చాలా విమర్శలు వచ్చాయి. కేరళ స్టోరీ వచ్చినప్పుడు కూడా చాలా వివాదమైంది. 33,000 మంది అమ్మాయిలు ఇలా లవ్ జిహాద్ పేరుతో చాలా మందిని మతం మార్చారని చెప్పేసి ఆ సినిమాలో డైలాగులు కూడా విన్నాం. దానిపైన కోర్టులో కేసు వేస్తే 33,000 మంది 3,000 కాదు, 300 కాదు, 30 మంది కూడా కాదు, కేవలం 3 అని తెలిసింది. అంటే కేరళలో నమోదైనటువంటి కేసుల సంఖ్య 3. దానిలో కూడా వాళ్ళు బలవంతంగా లవ్ జిహాద్ పేరుతో చేసినవి కాదు. ఆ 3 కూడా డీప్గా వెళ్తే దానిలో 2 ఇష్టపూర్వకంగా చేసుకున్నారని, 1 మాత్రమే బలవంతం చేశారని, అది కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కల్పితమని చెప్పేసి కేరళ ప్రభుత్వం భావించింది. ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ అన్నది నమోదు అవ్వలేదని గతంలో మనం విన్నాం.